నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు చుట్టుపక్కల గ్రామాల్లో ఒంటరి మహిళలను హడలెత్తిస్తున్న చైన్ స్నాచింగ్ దొంగలను పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు. చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని నారావారిపల్లిలోని వారి స్వగృహంలో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సందర్శించి నారా రామ్మూర్తి నాయుడుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. స్నాచింగ్ టీం లీడర్ చంద్రశేఖర్తో పాటు 6 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. పుంగనూరుకి చెందిన మరో సింగిల్ చైన్ స్నాచర్ ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 330 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 24,75,000 రూపాయలు ఉంటుందని, వీరు బైక్పై 2 వ్యక్తులు రావటం, ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలో ఉన్న చైన్ను వెనుకున్న వ్యక్తి లాక్కుని వెళ్లే విధంగా పక్కా ప్లాన్ చేశారు. పలమనేరు సబ్ డివిజన్లో 5 మండలాలలో మహిళల బంగారాన్ని దోచుకెళ్తున్న ముఠా సభ్యులు గత 2 సంవత్సరాలుగా వరుస దోపిడీలకు పాల్పడుతున్నారు. గ్యాంగ్ సభ్యులందరూ తాపీ మేస్త్రి పనులతో జీవనం సాగించే వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ఒంటరిగా బైకుపై వెళ్తూ మహిళల మెడలో గొలుసులు కాజేస్తున్న ప్రసాద్ నాయక్ పుంగనూరు ఆర్టీసీ బస్టాండ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు. పలు కంపెనీల్లోని యాప్ల ద్వారా అప్పులు పాలై గొలుసుల దొంగగా మారారు. 2 సంవత్సరాలుగా చిక్కని గొలుసుల దొంగ ముఠాలను అరెస్టు చేశామని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందులు పేర్కొన్నారు. ఇంకొక పర్సన్ కూడా ఉన్నారండి, 70 సంవత్సరాల లేడీ. ఆవిడ కూడా కంప్లైంట్ ఇవ్వలేదన్నారు, రికవరీ అయింది. సో ఆవిడ కూడా వస్తున్నారు. గంగవరం ఈరోజు చిత్తూరు జిల్లాలో మనము పలమనేరు సబ్ డివిజన్లో చైన్ స్నాచింగ్ చేసే గ్యాంగ్స్కి సంబంధించి 2 డిఫరెంట్ గ్యాంగ్స్ ఇవి. ఈ 2 డిఫరెంట్ గ్యాంగ్స్ని మనం పట్టుకొని సో చౌడేపల్లి మరియు పుంగనూరు ఈ మండలాల్లో జరిగిన కేసులు మనం ఛేదించడం జరిగింది. ఇందులో మొత్తం 8 మంది ముద్దాయిలను మనం పట్టుకున్నాము. సో మొదటి గ్యాంగ్ తీసుకుంటే ఈ గ్యాంగ్లో టోటల్గా 7 మంది అక్యూజ్డ్ ఉన్నారు. వీళ్ళు గత 2 సంవత్సరాలలో
గంగవరం, చౌడేపల్లి, ముదివేడు, రామసముద్రం, పలమనేరు, రాళ్ళబుదుగురు ఈ డిఫరెంట్ మండలాలలో చైన్ స్నాచింగ్ అటెంప్ట్స్ చేయడం జరిగింది. టోటల్గా దీనికి సంబంధించి మొత్తం 7. వీళ్ళంతా కూడా చిన్న పనులు, తాపీ పనులు చేసుకునేవాళ్ళు. సో ఈరోజు ఉదయం మనకి వచ్చిన సమాచారం మేరకు వీళ్ళ 7 అరెస్ట్ చేసేసి వీళ్ళ దగ్గర టోటల్గా 330 గ్రాములు సంబంధించిన బంగారు ఆభరణాలు మరియు 3 మోటార్ సైకిళ్ళు, వీటి మొత్తం విలువ సుమారుగా 25,74,000. ఈ మొత్తం ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. అలానే 7 నేరస్తులని మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఎంఓ ఎలా ఉంటుందంటే, ఇందులో మెయిన్ ఎక్యూజ్డ్ ముద్దం చంద్రశేఖర్, ఇతను తంబళ్లపల్లి మండలం, అన్నమయ్య జిల్లాలో ఉంటాడు. అతను తాపీ పని చేస్తుంటాడు. ఇతను పిలియన్ రైడర్గా వెనకాల కూర్చొని మిగతా వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళ బైక్స్ మీద వెనకాల కూర్చొని ఎవరైతే సరే ఒంటరిగా వెళ్ళే మహిళలు కానీ ఒంటరిగా ఉండే మహిళలు వాళ్ళని చూసి అదను చూసుకొని వాళ్ళ మెడలో ఉండే బంగారు ఆభరణాలు లాక్కొని చైన్ స్నాచింగ్ చేసేసి పారిపోవడం జరుగుతుంది. వీళ్ళ మీద 2023 నుంచి చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. బట్ ఈ గ్యాంగ్ని ఇప్పటి వరకు పట్టుకోలేదు. వీళ్ళ మీద ఎటువంటి క్రైమ్ రికార్డులు ఏ పోలీస్ స్టేషన్లు లేవు. మొదటిసారిగా ఈ పర్సన్ని మనం అరెస్ట్ చేయడము అండ్ వీళ్ళ ఎంఓ మొత్తం బయటికి తీసుకురావడం. ఇతనికి ఈ చైన్ స్నాచింగ్ చేసే మొత్తం 6 ఎవరైతే సరే బైక్స్ నడుపుతుంటారో వాళ్ళందరినీ కూడా మనం మొత్తం గ్యాంగ్ని మొత్తాన్ని పట్టుకొని ఈ 330 గ్రాముల బంగారం మనము రికవరీ చేయడం జరిగింది. సో ఇది మొదటి ఇన్స్టెన్స్. రెండో కేసులో సంబంధించి ఇందులో పర్సన్ బుక్యా ప్రసాద్ నాయక్ అని పుంగనూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తుంటాడు. ఇతనికి లోన్ యాప్ల్లో డిఫరెంట్ లోన్ యాప్స్లో లోన్ తీసుకొని అప్పుల పాలైపోయి ప్రెజర్ పెరిగిపోయి ఏం చేయాలో తెలియక రీసెంట్ టైమ్స్లో పుంగనూరు టౌన్లో 2 ఇన్స్టెన్సెస్లో మనకి చైన్ స్నాచింగ్ జరిగినాయి. అందులో బైక్ మీద ఒకే వ్యక్తి బైక్ మీద రావడం, ఎవరైతే సరే మహిళలు ఒంటరిగా లేదా ఊరికి దూరంగా ఉంటారో అదను చూసుకొని వాళ్ళ దగ్గర ఉండే మెడలో ఉండే చైన్ని స్నాచ్ చేసేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో రీసెంట్గా కూడా మనకి నవంబర్ 1 మరియు 2వ తారీఖుల్లో 2 చైన్ స్నాచింగ్లు జరిగినాయి. అలానే 15వ తారీఖు జరిగింది. ఆ టైంలో కూడా మనం వెంబడించేసి ఈ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఇతన్ని పట్టుకొని కంప్లీట్గా ఎంక్వైరీ చేశాము. ఇతను వాడే బైక్ను కూడా రికవరీ చేశాము. ఇతను మొత్తం 69 గ్రాములు గోల్డ్ స్నాచ్ చేయడం జరిగింది. సో ఈ మొత్తం 3 బంగారు చైన్లు కూడా మనం రికవరీ చేశాము. దానికి సంబంధించిన మొత్తం ప్రాపర్టీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇతన్ని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. సో రీసెంట్ టైమ్స్లో కార్తీక మాసంలో లాస్ట్ 1 మంత్లో ఒక 8 ఇన్సిడెంట్స్ వరకు మనకు జరిగినాయి. సో మిగతా ఇన్సిడెంట్స్లో కూడా మనకి ప్రోగ్రెస్ ఉంది. అండ్ ఈ 2 గ్యాంగ్స్ని మనము పట్టుకోవడం జరిగింది. సో ఎవరైనా సరే ప్రజలు ఇటువంటి గ్యాంగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇలా చేసేవాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా మనకి ఇమీడియట్ కమాండ్ కంట్రోల్కి కానీ డయల్ 112 కానీ కాల్ చేయొచ్చు. అలానే ఎవరిదైనా ప్రాపర్టీ లాస్ అయినట్లు ఉంటే ఇమీడియట్గా మన కమాండ్ కంట్రోల్కి కనుక ఇన్ఫామ్ చేసినట్లయితే లేదా డయల్ 112 కాల్ చేసినట్లయితే మేము ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాము. ఎంత కాలమైనా సరే, ఎంత వేటాడైనా సరే వాళ్ళందరినీ పట్టుకుంటాము. జిల్లా ప్రజలకి మా మీద నమ్మకం ఉంది. అండ్ మాకు కూడా ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా మేము వాళ్ళని పట్టుకుంటాము అనే భరోసా మాకుంది. దీన్ని ప్రూవ్ చేయడానికి కూడా ఇప్పుడు మీ ముందున్న ఈ 2 గ్యాంగులు మీకు ఉదాహరణగా కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్, మహిళలకు ఎటువంటి సలహాలు ఇస్తారు సార్? బంగారు ఆభరణాలు సో ఎటువంటి మరియు రాత్రిపూట కూడా వాళ్ళు ఒక్కొక్కసారి టెంపుల్స్కి వెళ్ళేసి వస్తుంటారు, బైక్స్ మీద వెళ్ళిపోతుంటారు, నడిచి వచ్చుంటారు. సో ఎవరైనా సరే ఫస్ట్ మా కమాండ్ కంట్రోల్ నెంబరు అందరికీ అవైలబిలిటీలో ఉంది. 9407000005 ఈ నెంబర్కి కానీ లేదంటే డయల్ 112 ఇమీడియట్గా రెస్పాండ్ అయినట్లయితే, మీరు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మన జిల్లా మొత్తం కూడా తరచుగా చాలా ఎక్కువగా మనం విజిబుల్ పోలీసింగ్ మరియు వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. చూసినట్లయితే గత నెల మొత్తంలో అంటే ఫస్ట్ 15 డేస్లో 2 లక్షలకు పైగా మనము ఫైన్స్ ద్వారా కలెక్ట్ చేసినట్లయితే ఈ ఒక నెల మాత్రం 14 లక్షలకు పైగా ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఎవరెవరైతే సరే రికార్డ్స్ లేకుండా వెహికల్స్ వెళ్తున్నాయో వాటిని అన్నింటినీ సోదాలు చేస్తున్నాము. మార్నింగ్ టైంలో క్యాష్ ఆపరేషన్స్, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నాము. విరిగా వాహనాలు తనిఖీ చేస్తున్నాము. ఆ రిజల్ట్ కూడా మీరు జిల్లా మొత్తం తిరుగుతూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ నైట్ టైమ్స్ కూడా వెహికల్ చెకింగ్ విరివిగా చేస్తున్నాము. కార్తీక మాసంలో మాత్రమే ఇట్లా ఎక్కువగా మహిళలు బంగారు గొలుసులు ఇట్లా పెట్టుకొని బయటకు వస్తుంటారు. సో దాని వలన ఇన్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా మాకు కనుక రిపోర్ట్ చేసినట్లయితే మేము రంగంలోకి దిగి ఆ కేసుని ఎలాగైనా సరే చేస్తాము. అందరికీ మేము ఇచ్చే సలహా ఒకటే, ఎక్కువగా మీరు సీసీటీవీస్ కనుక పెట్టుకున్నట్లయితే ఇన్సిడెంట్స్ జరగవు. జరిగినా కూడా మేము తొందరగా వాటిని సార్ట్అవుట్ చేయడము, వాళ్ళని పట్టుకోవడము జరుగుతుంది. ఇదే మా విజ్ఞప్తి.
ఒకసారి ఎన్ఫోర్స్మెంట్ టోటల్గా ఎంత పెరిగిందో అన్నట్లు ట్రాఫిక్ దాంట్లో ఒక భాగంగా అండ్ నైట్ టైం చెకింగ్ చేసేటప్పుడు అర్ధరాత్రి కూడా చెకింగ్ చేసేటప్పుడు కావాలనే ఉద్దేశంతో ఈ రేడియం జాకెట్స్ ఈ ఆర్పిఎఫ్ బ్యాటన్స్ అండి ఈ వీటిని కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ. ఏఎస్ఎస్ శ్రీనివాసులు సార్. టీసీ ఎలా ఉంటుంది సార్? టీసీ ఎలా సార్? టీసీ రేట్ అప్పుడు సార్? టీసీ శశికుమార్ సార్. శశికుమార్ టీసీ బాలాజీ సార్. టీసీ వెంకటరమణ సార్. ఆ రోజు తను కంప్లైంట్ ఇవ్వలేదు, సో ఆవిడకి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సరే ఎవరు మీరు చెప్పండి అమ్మా, ఏమన్నా మీరేం చెప్పదలుచుకుంటే చెప్పండి. మా మీ గురించి చెప్పండి. ఎక్కడ జరిగింది ఏమి చెప్పు. సార్ మాది రామసముద్రం గ్రామము చిల్లర హీరోయిన్ సార్ మాది. అక్కడ వాటర్ బాటిల్ అడిగినాడు, ఇచ్చే కొందుకే అట్లే రాసుకొని వెళ్ళిపోయినాడు సార్. ఎప్పుడు జరిగిందమ్మా? 15 నెలల 25వ తేదీ. మీ పేరుమా? ఎంఎం నలివేలమ్మ. ఇలా నీ చేయి నీకు మళ్ళీ తిరిగి వచ్చింది సంతోషమేనా? సంతోషం పోలీసులకు థ్యాంక్స్ చెప్తా సార్. సార్. ఇంతమంది ఉంటే ఆవిడేం చెప్తారు? ఒకసారి మీరేమైనా చెప్పాలనుకుంటే మాట్లాడండి. పోలీసులకు చాలా థ్యాంక్స్. మా అమ్మకు గడ్డికి వస్తాంటే సైన్ పెట్టుకోమని మళ్ళీ తెచ్చి ఇచ్చినారు. ఎప్పుడు కృతజ్ఞత. 10వ నెల 9వ తేదీ 9:30 జరిగింది. 10వ అమ్మ నెల వయసు 60 ఏళ్ళు. మీ ఊరుమా? మోత్కులపల్లి. ఓ పెద్ద ఉంది. చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సోదరులు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని నారావారిపల్లిలోని వారి స్వగృహంలో సందర్శించి నారా రామ్మూర్తి నాయుడుతో తనకున్న అనుబంధాన్ని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఒక్క నిమిషం రామా వదమ్మా.
నేను కానీ రామ్మూర్తి నాయుడు కానీ ఇద్దరం కూడా శాసనసభలో కలిసి ప్రయాణం చేస్తాం. ఆ ఎన్నికలకు సెంట్రల్ బ్యాంకు నేను అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సందర్భంలో ఆనాడు ఆ ఎన్నికకు ఆయన కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారితో అదే రకంగా చంద్రబాబు నాయుడు గారితో ఆయన గట్టిగా మాట్లాడినటువంటి సందర్భం కానీ ఆ తర్వాత నేను శాసనసభ్యుడిగా నా ఉప ఎన్నికల్లో పుంగనూరులోనే దాదాపు చాలా రోజులు ఆయన అక్కడే మందం వేసి ఆ గెలుపుకు కూడా ఆయన చాలా కష్టపడ్డాడు. తర్వాత రాజకీయ పరిణామాల్లో 99 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం, తర్వాత పార్టీ మారడం, మళ్ళీ నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయన మళ్ళీ కూడా పార్టీలోకి తెచ్చినటువంటి సందర్భాలు ఒకసారి గుర్తు చేస్తాను. ఎందుకంటే జిల్లాలో ఒక మాస్ లీడర్